నాన్వేష్ కి బిగుస్తున్న ఉచ్చు. నాగార్జునతో సహా బాధిత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఫిర్యాదులకు రంగం సిద్ధం. మ్యాటర్ ఏంటంటే షూటింగ్ యాప్ లా అరికట్టాలంటూ సోషల్ మీడియాల వేదికగా గత కొన్నాళ్ళుగా తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నాడు అన్వేష్. అంతవరకు ప్రశంసనీయమే. అందుకే సజ్జనాలు సైతం అన్వేష్ ని అభినందిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ప్రచారంలో ఉన్నారో వాళ్ళ ఫోటోని తీసుకోవడం, వాళ్ళని జైల్లో వేసినట్టుగా తమ్ము క్రియేట్ చేయడం, అన్ని కోట్ల స్కామ్ ఇన్ని కోట్ల స్కామ్ అని వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్నారు. అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లపై చేసిన ప్రతి వీడియోకి మిలియన్ లో యూస్ రావడంతో మరి కాస్త దూకులు చూపించాడు. ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ లపై వీడియో పెట్టాడు. అన్వేష్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే అన్వేష్ ఫిర్యాదు చేసే వారి లిస్ట్ లో సోహెల్, మెహబూబ్, శ్రీ సత్య, సోనుసూద్, శివజ్యోతి, అలైక పికల్స్, టేస్టీ, తేజ, సిరి హనుమంత్, దీప్తి సునైన, కమెడియన్ ఆలీ, భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబర్ హర్షసాయి, పల్లవి ప్రశాంత్, యూట్యూబర్ ఇమ్రాన్, క్రాంతి, లోకల్ బాయ్ నాని, ఇలా చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరిపై వీడియోలు చేసి వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేశాడు అన్వేష్. కానీ నాకు వచ్చిన డౌట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన వీడియోలు అందరి మీద చేశారు వీడియోస్. సో పెద్ద పెద్ద వాళ్ళ మీద చేశారు, చిన్న యూట్యూబర్స్ మీద చేశారు, అందరి మీద చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాడంటే మాత్రం డౌటే. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు జోలికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆధారాలతోనే చేస్తారు. సో అన్వేష్ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా ఏంటి అనేది మన ఫ్యూచర్ లో చూస్తాం అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.